హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, చింతపండు రసం అండి. ఆల్రెడీ ముందుగా నానబెట్టుకొని తీసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలండి. జస్ట్ నేను ఒక 2 స్పూన్స్ పోసుకున్నాను, సరిపోతుంది. తర్వాత పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, జస్ట్ లైట్గా మినపప్పు, పచ్చెనపప్పు అండి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇది మొత్తం ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలాగ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ స్పూన్ వేసుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇంతే. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ టమాటాలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం ఒక స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ అండి, సాల్ట్ టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, సరిపోతుందండి. నా పెద్ద కొడుకు ఏడుస్తూ ఉన్నాడండి. వాడి గోళ్ళు తట్టుకోలేకున్నాను. ఎప్పుడు వస్తున్నాడుది. ఇలా అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, చింతపండు రసం వేసుకోవాలి. 1 కప్పు వాటర్ అండి. అంతే అండి. ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి.